మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చదవండి. మీరు దేవుని సంబంధులు, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. చాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన వాక్కు ద్వారా మనతో ఈ రోజున మాట్లాడబోతున్నారు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పిన హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈ పత్రికలో ఒక ప్రత్యేకమైన అంశం దాగి ఉంది. ఈ 4వ అధ్యాయము, ఈ 4వ వచనం ద్వారా దేవుడు ఈ పరిశుద్ధాత్మ దినమందు మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మనకి తెలియజేస్తున్న, చెబుతున్న, ధైర్యపరుస్తున్న మాట ఏంటంటే, మీరు దేవుని సంబంధులు. ఎవరు అంటే మనము దేవుని సంబంధులం. ఎవరికి సంబంధించిన వ్యక్తులు మనం కాం. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుని ద్వారా అనుగ్రహించబడిన వారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్పష్టమైన మాట ఇక్కడ మనకు రాయించాడు. ఈ 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక 3 మాటలు క్లుప్తమై ఉన్నవి. ఆ 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఒక ప్రత్యేకమైన 3 మాటలు ఇక్కడ దాగి ఉన్నాయి. మొదటి మాట ఇందాక మనం చదువుకున్నాం. మనం ఎవరి సంబంధులం అంట? దేవుని సంబంధులం. రెండవది, మీరు లోకములో ఏముంది అక్కడ? లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనం ఎవరు అంట? లోకములో ఉన్నవారి కంటే గొప్పవారము. మేము లోకములో ఉన్నవారి కంటే గొప్పవారము అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పాలి. ఎందుకు మనం లోకంలో ఉన్నవారి కంటే గొప్పవారం అంటే, పరిశుద్ధమైన రక్తము ద్వారా మనం ఏమై ఉన్నాం? విమోచించబడ్డాం. ఏమై ఉన్నామండి మనం? పరిశుద్ధమైన రక్తం ద్వారా. ఆయన పరిశుద్ధుడు గనక ఆయన మనల్ని ఏం చేయాలనుకున్నాడు? మనల్ని పరిశుద్ధులుగా చేయాలనుకున్నాడు. అందుకనే మనం గొప్పవారం. మనము దేవుని సంబంధులమే కాదు, కానీ ఈ లోకములో ఉన్నవారి కంటే మనం గొప్పవారము. మూడవది ఇక్కడ చెప్తున్నాడు ఆయన. చదవండి తర్వాత మాట. మీరు ఎవరిని జయించున్నారంట? లోకాన్ని జయించున్నామంట. కానీ మనం ఏం చేస్తున్నామంటే, లోకాన్ని చూసి భయపడుతూ ఉంటాం. లోకంలో ఉన్న వాటిని చూసి మనం ఏం చేస్తుంటాం? భయపడుతూ ఉంటాం. ప్రతి విషయానికి భయపడిపోతాం. కానీ ప్రభు మనకేం సెలవిస్తున్నారంటే, మీరు లోకాన్ని జయించి ఉన్నారు అంటున్నాడు. ఎందుకు మనం లోకాన్ని జయించున్నామంటే, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మనం దేవుని సంబంధులం. కొన్ని మాటలు చెప్తాను మీకు. దేవుని సంబంధులు, లోకములో ఉన్నవారి కంటే గొప్పవారు, లోకాన్ని జయించిన వారు చేయవలసిన పనులు కొన్ని చెప్తాను. అవి చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను. ఏంటి ఆ దేవుని సంబంధులు చేయవలసిన పనులు? ఎందుకని మన జీవితంలో దేవుడు కార్యం చేయట్లేదు? ఎందుకు మన బ్రతుకుల్లో కార్యము జరగట్లేదు? ఏంటి మన పరిస్థితి? మనలో ఉన్న లోటు ఏంటి? దేవునికి మనం చక్కగానే ఆరాధన కలిగి ఉంటున్నాము కదా, నమ్మకంగానే ఉంటున్నాం కదా, యథార్థత కలిగి ఉంటున్నాం కదా, అయినా ఏదో లోటు మనకి కనపడుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేవుని సంబంధులమైన మనము చేయవలసిన పనులు కొన్ని చెప్తున్నాడు ఆయన. మొదటి మాట, కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. త్వరగా చదవాలి.
యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. ఎవరిని బట్టి సంతోషించాలంటే మనం ఎవరిని బట్టి సంతోషించాలి? ధనాన్ని బట్టి సంతోషించకూడదు, బలాన్ని బట్టి సంతోషించకూడదు, బంధువర్గాన్ని బట్టి సంతోషించకూడదు, లోకంలో మనకున్న పలుకుబడిని బట్టి మనం సంతోషించకూడదు. మనకి ఏదైనా కార్యం జరగాలంటే మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, ఆ ఇంటర్వ్యూలో ఉద్యోగం కావాలంటే ఏం చేస్తాం? స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారానో, ఎంపీ గారి ద్వారానో, ఇంకొకరి ద్వారానో ఏం చేస్తాం? మనం రికమెండేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని సంబంధులమైన మనము లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు కలిగిన మనము, లోకాన్ని జయించిన మనము చేయవలసిన పనులు అవి కావు. ఏవో కార్యాలు మనం చేయకూడదు, అది దేవునికి విరుద్ధమైనది. అందుకే మన జీవితాల్లో కార్యాలు జరగటం లేదు. వేరే ప్రయత్నం మనం ఎప్పుడు చేయకూడదు. మొదటిగా నీవు నేను, ఆయన రక్తంలో కడగబడిన నీవు నేను చేయవలసిన పని ఏంటంటే యెహోవాను బట్టి ఏం చేయాలి? సంతోషించాలి. ఇందాక మనం పాడుకున్నాం కదా, ఏమని పాడుకున్నాం మనం? ఉందిలే దీవెన. ఎవరు చెప్పినా, ఎంతమంది మీ జీవితంలో కార్యాలు జరగట్లేదు కదా, మీ కుటుంబంలో కార్యాలు జరగట్లేదు కదా, మీకు మంచి జీవితం రావట్లేదు కదా అనుకున్నప్పుడు మా జీవితంలో ముందు ఉంది కార్యం. ఎందుకు అలా చెప్పగలుగుతున్నారు మీరంటే, మేము యెహోవాను బట్టి, మేము మా దేవుని బట్టి ఏం కలిగి ఉన్నాం? సంతోషం కలిగి ఉన్నాం. ఆయన మా హృదయ వాంఛలు తీర్చే దేవుడై ఉన్నాడు. అక్కడ భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు, నేను యెహోవాను బట్టి సంతోషిస్తున్నాను, ఆయన నా హృదయ వాంఛలను తీర్చును. మా హృదయంలో ఎన్నో ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఎన్నో తలంపులు ఉంటాయి. అవి తీర్చబడాలి. దేవునికి సంబంధించిన విషయాలు చెప్తున్నాను నేను. నువ్వు దేవుని నామాన్ని గణపరచాలనుకున్నప్పుడు, దేవుణ్ణి కీర్తించాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే దేవుణ్ణి గణపరచడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో, అది కష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఏదైనా కూడా దేవుణ్ణి సనగటం మానేయాలి. దేవుణ్ణి గొనుక్కోవటం మానేయాలి. మనకున్న చెడ్డ బుద్ధి ఏంటంటే, ఏదైనా చిన్న కష్టం రాగానే దేవుని మీద ఆయాసపడిపోతాం. వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వీళ్ళు బాగానే ఉన్నారు కదా, మనమే ఎందుకు ఇలా ఉన్నాం అనుకుంటాం. ఏమో దేవుని వాళ్ళకంటే నిన్ను ఘనంగా చేయటానికి నిర్ణయించాడేమో. హల్లెలూయా. వాళ్ళకంటే హెచ్చుగా నిన్ను చేయబోతున్నాడేమో, ఆయన వాళ్ళకంటే గొప్పగా నిన్ను నియమించబోతున్నాడేమో. అంతకంటే ఎవరైతే మనల్ని చూసి నవ్వారో, ఎవరైతే మనల్ని చూసి హేళన చేశారో వాళ్ళ ముందే తలగా నన్ను ఎత్తబోతున్నాడేమో. అందుకని భక్తుడైన దావీదు ఏం చెప్తున్నాడంటే, నేను యెహోవాను బట్టి సంతోషిస్తున్నాను. నేను ఎప్పుడైతే యెహోవాను బట్టి సంతోషిస్తానో ఆయన ఏం చేస్తాడు? నా హృదయ వాంఛను, నీ హృదయంలో ఉన్న వాంఛ ఏంటో ఆయనకు తెలుసు. ఒకవేళ నీ ఇంట్లో ఉన్న వ్యక్తులకు నువ్వు చెప్పట్లేదేమో నీ హృదయ బాధ, సంతోషం, కానీ నీ వేదన ఏంటో నీవు కలిగి ఉన్న నీ దేవునికి తెలుసు. ఎందుకంటే ప్రతి దినం ఆయన పాదాల దగ్గర విచారణ చేస్తున్నావు, బ్రతిమలాడుకుంటున్నావు, గోజారుతున్నావు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడే తప్ప ప్రార్థన నిర్లక్ష్యం చేసే దేవుడు కాడు. అందుకనే భక్తుడు చెప్తున్నాడు, నేను యెహోవాను బట్టి నేను సంతోషిస్తున్నాను, ఆయన నా హృదయ వాంఛను తీరుస్తున్నాడు. రెండవది చూద్దాం. అదే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. చదువమ్మా. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడ.
ఎవరో మన గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు చింతిస్తున్నారంటే మన గురించి, మనకున్న స్థితిని బట్టి, మనకున్న కష్టాన్ని బట్టి దేవుడే మన గురించి ఏం చదువుతున్నాడు, ఆయన చింతిస్తున్నాడంట. దేవుడు తగిన సమయం అందు, చాలా ఆలోచించాల్సిన విషయం ఈ మాట. తగిన సమయము ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయన ఎవరిని విడిచిపెట్టడు. ఆ తగిన సమయం కొరకు నేనేం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలంట. ఎలా ఉండాలంట? ఎవరిని అనగానే కోపం రాకూడదు, మనకి చులకన మాట అనగానే కోపం రాకూడదు. అడిదన్నా కొంచెం చులకనగా మాట్లాడినా, అవమానకరంగా మాట్లాడినా, మనం చూసి నవ్వినా ఏం రాకూడదు, మనకి కోపం రాకూడదు. ఎందుకంటే నువ్వు కోపడ్డావంటే కార్యం ఆగిపోద్ది. దేవుడు చేయాలనుకున్న కార్యాన్ని ఆపేస్తాడంతే. కోపం రాకూడదు. ఎందుకంటే పగ తీర్చుకొనుట నా పని. దేవునికి అప్పచెప్పేలే ఆ పని. ఆయనే కార్యం చేయవాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద నేనేం చేయాలంటే దీన మనస్కులై ఉండాలి. ప్రభువా, నీవే మాకు ఆధారం, నీవు తప్ప మాకు ఆధారం ఏమి కూడా లేదు నాయన. నువ్వే మాకు సహాయకుడవు. నువ్వు సహాయం చేయకపోతే ఈ రోజున, ఈ క్షణమున మాకు దిక్కు లేదు అని నేను ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పక ప్రార్థన చేస్తాడు, ఆలకిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన నమ్మదగిన సహాయకుడు. ఒక రోజున నేను నా భార్య ఒక మ్యారేజ్కి వెళ్ళాం. ఆయన సహాయాన్ని కోరినప్పుడు ఆయన ఎటువంటి కార్యం చేస్తాడో మీకు చెప్తున్నాను. మ్యారేజ్కి వెళ్ళొచ్చినప్పుడు మంచి ఎండాకాలం, ఆ టైంలో ఒక 2 సంవత్సరాలు అయిపోతున్నట్టుంది. సరే, మ్యారేజ్లోనే ఆమె కొంచెం నలతగా ఉంది. నేను గమనించాను, కానీ సరే హడావుడిగా ఉంది కదా అనుకున్నాం. తీరా భోజనాలు చేసేసాము, ఇంటికి వెళ్ళిపోదాం పదా, కొంచెం నాకేంటో ఇబ్బందిగా ఉంది అందున్నాం. సరే అని నేను బండి తీసి బయలుదేరాము. సత్యనారాయణపురంలో మ్యారేజ్ చర్చిలో బయలుదేరి వస్తూ ఉంటే మధ్యలో అంటుంది, కొంచెం నాకు ఏంటో గ్యాస్ పెయిన్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంది అని. సరే ఇంటికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన డాక్టర్ గారు ఉంటే ఆయనకి ఫోన్ చేశాను. మధ్యాహ్నం 2:30, 3 మధ్యలో అవుతుంది. ఆయన నాకు ఫోన్లో గ్యాస్ టాబ్లెట్ ఫోటో పెట్టాడు. ఆ టైంలో మెడికల్ షాపులు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఉండవు, ఉంటే విజయ డైస్ దగ్గర ఉంటాయి. సరే, మా అబ్బాయిని బండిచ్చి పంపించి వెళ్ళి ఈ టాబ్లెట్స్ తీసుకురాను. ఇప్పుడు ఆ టాబ్లెట్లు వచ్చేంతవరకు ఆమె ఆ పెయిన్తో ఏమవ్వాలి, బాధపడుతూనే ఉండాలి. బాగా నొప్పి వస్తుంది అంటుంది. హాస్పిటల్కి వెళ్దామంటే వద్దంటుంది. ఏం మింగలేకపోతుంది, వాటర్ తాగలేకపోతుంది. సరే, నేను ఒకటే చెప్పాను, ఇంకా ఇప్పుడు మనకి సహాయము ఎక్కడి నుంచి రాదు. మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొద్ద నుండే మనకు సహాయము కలగాలి. మోకరించమని చెప్పాను, మోకరించలేకపోతుంది. అలాగే మంచం మీద కూర్చుంది. నేను మోకరించాను, మా అమ్మాయి మోకరించింది, మా అబ్బాయి కూడా మోకరించాడు. ఒకే ఒక ప్రార్థన చేసుకున్నాం మేము. ప్రభువా, మాకెవరు లేరు, నీవు తప్ప మాకెవరు లేరు నాయన. ఈ సమయంలో మేము ఎక్కడికి వెళ్ళాం, ఏ డాక్టర్ని సంప్రదించాం. ఒకవేళ డాక్టర్ని సంప్రదిస్తే ఏదైనా వ్యాధి ఉందంటే మా పరిస్థితి ఏంటి, నా పిల్లల బ్రతికేంటి, నా బ్రతికేంటి, మా జీవితం ఏంటి, మేము ఎవరిని ఆశ్రయించాలి? మేము ధనవంతులం కాదే, మేము భాగ్యవంతులం కామే, లేకపోతే మాకు పెద్ద పెద్ద డాక్టర్లు ఎవరు తెలియదే, హాస్పిటల్ తెలియదే, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ప్రభువా అని మేము 4 మోకరించి కన్నీటితో ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత ఆమెను అన్నాము, అయిపోయింది ప్రార్థన. ఈలోపు మా వాడు వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చాడు. ఆ ట్యాబ్లెట్లు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు, పావు గంటకి రిలీఫ్ అయిపోయాది. హల్లెలూయా. మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళలేదు. అది
ఎంత దారుణమైన పరిస్థితి అంటే చెప్పలేం. ఎటువంటి దారికైనా దారి తీయొచ్చు అది. కానీ ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో, ఎప్పుడైతే ఆయన బలిష్టమైన రెక్కల చాటును మనము దాగి ఉంటామో, ప్రభు నీవు తప్ప మాకే సహాయము లేదని దేవుని మీద మనం డిపెండ్ అయిపోతామో, ఆయన ఏం చేస్తాడంటే నా బిడ్డ నా మీద తప్ప మరి ఏ సహాయాన్ని కోరుకోవట్లేదు అని నిర్ణయించుకుంటాడు. ఆ ఒక్క ఆలోచన కనుక మనకి ఉంటే మనం ఎవరి మీద మనం ఆధారపడం. మనం ఏంటంటే మనకున్న స్థితిని బట్టి, మనకున్న ఆలోచనలను బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న తెలివిని బట్టి, అందుకనే ప్రభు ఇందాక మనం చదువుకున్నాం, మనం లోకములో ఉన్నవాడి కంటే గొప్పవారం అంట. లోకములో ఉన్నవారు వైపు చూస్తున్నాం మనం. లోకంలో ఉన్న ఆ మనుషుల వైపు వారేదో మన జీవితంలో కార్యం చేస్తారేమో అనే ఆశ కలిగి ఉంటున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడంటే మీరు వారికంటే గొప్పవారు అంటున్నాడు. ఆ లోకాన్ని మీరు జయించారంటున్నాడు. ఎక్కడ మనం ఆయన లోకాన్ని జయించగలిగామంటే ఆయన బలిష్టమైన రెక్కల చాటున దీన మనస్కులై ఉండాలంట. పైన వచ్చిన చెప్తాడు ఇంకా, దీన మనస్సు అనే వస్త్రము కప్పుకోమంటాడు. చదువు పైన వస్త్రం, పైన మాట 5వ వచనం చూద్దాం. 5వ వచనం ఉందా? ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకో. దీన మనస్సు అనే వస్త్రం అంట ధరించుకొని ఉండాలంట. ఎప్పుడైతే మనం దీన మనస్సు అనే వస్త్రము ధరించుకుంటామో ఎదుటివారి ఎడల మనం ఎలా ఉంటామంటే ప్రేమ కలిగి ఉంటాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు యేసును కలిగిన మనస్సు ఏం కలిగి ఉండాలి? మనము కూడా కలిగి ఉండాలి. దీన మనస్సు అంటే అదే. అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తారు, నాకు చాలా ఇష్టం ఆ మాట. ఎలా చెప్పగలిగాడు ఆయన ఆ మాట? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమంటాడు. అసలు ఆ మాట చెప్పగలగాలంటే ఎంతో ధైర్యం కావాలి. క్రీస్తు యేసుని ప్రకారము నేనేం చేశాను? నడుచుకున్నాను అంటున్నాడు ఆయన. ఆ ప్రకారం మీరు కూడా నడుచుకోవాలి. ఆ మాట ఆయన చెప్పగలిగాడంటే అది ఎంతో ధైర్యానికి సంబంధించిన మాట. ఆయన చేయగలిగాడు కాబట్టి చెప్పాడు ఆ మాట. మనమైతే చేయలేం. అందుకనే ప్రభు ఏం చెప్తున్నాడంటే దీన మనస్కులై ఉండండి. ఎప్పుడైతే మనం దీన మనస్కులై ఉంటామో, ఆయన బలిష్టమైన ఆయన రెక్కల చాటున మనం దాగి ఉంటామో, ఆయన సహాయాన్ని కోరుకుంటామో, ఆయన యొద్ద విజ్ఞాపన చేస్తామో, మనకి ఏది అవసరమో, మనకి ఏది కావాలో, దేని కొరకైతే మనము విజ్ఞాపన చేస్తున్నామో, ఏది పొందుకోవాలని ఎదురు చూస్తున్నామో, ఏది ఆశ కలిగి ఉన్నామో అవన్నిటిని కూడా మన ప్రభు అయిన యేసు మనకేం చేస్తాడు? దయచేస్తాడు. కానీ మనకి అపనమ్మిక మనలో ఉండటం వల్ల ఏమవుద్దంటే ప్రార్థనే లోకమే. అందుకే ప్రభు ఏం చేస్తాడంటే కొంత సమయము వెయిట్ చేయంటాడు. కొంత సమయము వెయిట్ చేయాల్సిందే. మన లోకాన్ని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో దేవుని కార్యానికి కూడా కొంత ఆలస్యం అవుతుంది. ఆయన చేయకుండా మానడు, చేస్తాడు. కాకపోతే సమయం కొంచెం ఆలస్యం అవుతుంది. అదే లోకాన్ని నువ్వు విడిచిపెట్టేయి, లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టాయి, లోకములో మనుషుల యొద్దకు వెళ్ళటం విడిచిపెట్టాయి, సంపూర్ణంగా దేవుని పాదాలను ఆశ్రయించు, కార్యము ఈరోజే నీకు కలుగుతుంది. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. ఒక మాట యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుదాం. చదవమ్మా.
మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, ఆయనను నాయందును విశ్వాసం. ఇక్కడ మన ఈ వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఈ మాటలో ఉన్న ఒక మర్మం మీకు చెప్తాను. ఈ మాటలో ఉన్న ఒక మర్మము మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మొదటి మాట, మీ హృదయమును కలవర పడనీయకుడి అని ప్రభు చెప్పాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. కింద ఫుట్పోర్ట్లో ఏముంటుందంటే, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఇక్కడ రెండు వ్యత్యాసాలు రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. పైనేమో దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు అన్నాడు, కిందేమో ఫుట్పోర్ట్లో ఏమి రాశాడు, విశ్వాసము ఉంచుడి. అంటే మన తలంపులు ఎలా ఉన్నాయంటే, విశ్వాసం ఉంచుతున్నాము అనుకుంటున్నాము కానీ విశ్వాసం ఉంచట్లా. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట. మనకి విశ్వాసం ఉందని మనం ఊహించుకుంటున్నాం, కానీ విశ్వాసం లేదు మనలో. విశ్వాసం అంటే ఎలా ఉంటుందంటే, మనం రక్తస్రావం గల స్త్రీని మనం చదువుకున్నాం కదా, అదంతా తెలుసుగా, అందరికి తెలిసిందేగా. రక్తస్రావం గల స్త్రీ ప్రభు అంటే ఆమెకు తెలియదు. ప్రభు కార్యాలు ఎలా ఉంటాయో ఆమె చూడలేదు. ప్రభువుని ఎప్పుడు కూడా ఆమె చూడలేదు, కానీ ఆమె వినిందంతే. యేసుక్రీస్తు ప్రభు అంట, ఆయన రక్షకుడంట, ఆయన పరిశుద్ధుడంట. ఆయన దగ్గరికి వెళితే ఏ కార్యమైనా జరుగుతుందంట అని వినిందంతే. ఆమె ఎప్పుడు చూడాల, ఆమె ఎప్పుడు మందిరానికి వెళ్ళా, ఆమె ఎప్పుడు ఉపవాసం ఉండలా, ఆమె ఎప్పుడు మనకులాగా దేవుణ్ణి ఆరాధించలా. వినింది, విశ్వాసం ఉంచేసింది. వినింది, విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచిన తర్వాత ఆమె జీవితంలో జరిగిన అన్నీ చెప్పేసింది ఆయనకి. చూడండి ఆ మాట, మార్కు సువార్త 5వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదవండి. ఒకసారి గబగబా మార్కు సువార్త 5వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. చదువు. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. చాలమ్మా. జరిగినదంతా కూడా ఎవరికి చెప్పుకుంది? దానికి ముందు వచనాల్లో ఆమె అనేకుల వైద్యుల చేత ఏం చేసిందంట? మొదటి 12వ వచనం, 25వ వచనం. ఉండెను. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసి, అంటే తన ఒక పక్క ధనాన్ని వ్యయం చేసుకుంటుంది, సమయాన్ని వ్యయం చేసుకుంటుంది, అవమానాల పాలైపోతుంది, ధనం పోతుంది, పలుకుబడిపోతుంది, పరువు పోతుంది, అన్నీ పోతున్నాయి. అయినా ఆమె తిరుగుతానే ఉంది. ఎప్పటి వరకు తిరిగిందంటే, యేసు గురించి వినే అంత మటుకు మాత్రమే తిరిగింది. ఎప్పుడైతే యేసు స్వస్థపరచువాడని వినిందో, యేసు అద్భుతములు చేయవాడని వినిందో, యేసు కార్యాలు చేయవాడని వినిందో, మానేసింది. ఇక ఎవరి మీద ఆశ పెట్టుకోలేదు ఆమె. ఏ మనుష్యుడి మీద కానీ, ఏ వైద్యుడి మీద కానీ, ఏ వ్యక్తి మీద కానీ, ఏ లోకం మీద కానీ ఆశ పెట్టుకోలేదు. అందుకనే ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి వచనం ఏం చెప్పాడంటే, మీరు విశ్వాసం ఉంచుతున్నారు, కింద ఫుట్బోర్డ్లో విశ్వాసం ఉంచుడి అంటున్నాడు. ఉంచుతున్నారని మీరు అనుకుంటున్నారు కానీ విశ్వాసం ఉంచట్లేదు. చదువు మాట. మీ హృదయంలో కలవరపడకనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు,
నాయందును విశ్వాసం ఉంచుడి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, కిందేమో విశ్వాసం ఉంచుడి, నాయందును విశ్వాసం ఉంచుడి. ఒక ప్రత్యేకమైన దీవెన మనకు కావాలంటే, ప్రత్యేకమైన కార్యం మన జీవితంలో జరగాలంటే, ఒక అద్భుతం మన జీవితంలో జరగాలంటే, అనేకులు ఆశ్చర్యపోయే రీతిగా కార్యం మన జీవితంలో జరగాలంటే, మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మన జీవితంలో వచ్చిన కష్ట నష్ట బాధ వ్యాధి అన్నీ కూడా ఏది దాయకూడదు. దేవుని దగ్గర ఏ విషయం కూడా దాయకూడదు. నీ వ్యక్తిగత జీవితంలో జరిగిన ప్రతిదీ, అది తప్పే అవని ఒప్పే అవని ఏదైనా అవని, దేవునికి తెలియచేయడం నేర్చుకోవాలి. ఎప్పుడు నువ్వు దాయకూడదు దేవుని దగ్గర. భార్య దగ్గర దాచినా పర్వాలేదు, భర్త దగ్గర దాచినా పర్వాలేదు, నీకు ఇష్టమైన వ్యక్తుల దగ్గర దాచినా పర్వాలేదు, కానీ దేవుని దగ్గర మటుకు దాయటానికి వీలు లేదు. భక్తుడైన దావీదు ఆయన జీవితంలో ప్రతి పిన్ టు పిన్ ప్రతిది కూడా దేవునికి చెప్పుకుంటాడంట. ఏది జరిగినా, అది నష్టమే జరిగినా, కష్టమే జరిగినా, మంచే జరిగినా, ఏది జరిగినా, నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివాసం. ఎందుకు నివాసం చేస్తున్నాడు ఆయన? తన విషయాలు చెప్పుకుంటున్నాడు. రాజుకి ఏం పని లేదా? ఆయన రాజు, ఆయన ఎన్నో రాజ్యాలకి సలహాలు ఇవ్వాల్సి ఉంది, మంత్రులకి పనులు చెప్పాలి, చాలా పనులు ఉంటాయి ఆయనకి. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. ఎందుకు నివాసం చేస్తానంటే, ఆయనకున్న ప్రతి స్థితిని, ప్రతి బాధను, ప్రతి సంతోషాన్ని, ప్రతి కష్టాన్ని దేవునికి చెప్పుకోవడం నేర్చుకున్నాడు. ఎప్పుడైతే దేవునికి చెప్పుకోవటం నేర్చుకున్నాడో, ప్రతి కార్యం ఆయన జీవితంలో ప్రారంభమైపోతుంది. తన సొంత మామ ఆయన ఏం చేయబోయాడు? బల్యంతో అనేక మార్లు పొడవబోయాడు. అవునా కదా? తన సొంత కుమారుడు చంపబోయాడు. అషూరు రాజు చేతికి చెప్పుకున్నప్పుడు పిచ్చివాడులాగా నటించవలసి వచ్చింది ఒక రాజు. ఎన్నో 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 శ్రమల గుండా ఆయన ఏమైపోయాడు? రక్షించబడ్డాడు. అద్భుతం చేయబడ్డాయి. ఆయనకే నివాసం లేక అడవుల గుండా, కొండల గుండా, లోయల గుండా ప్రయాణం చేస్తూ ఒక చోట నివాసం ఉంటే, ఆయన బంధువులు, ఆయన రక్త సంబంధికులు, ఆయన స్నేహితులు అందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారంట. ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? మాకు నివాసం లేదు, మేము అప్పులు పాలైపోయి ఉన్నాం, మాకు తిండి లేదు, నువ్వే మాకు తిండి పెట్టమని. అదే పరిస్థితుల్లో కనుక మనం ఉంటే ఏం చేస్తాం ఒకసారి చెప్పాలి. మన పరిస్థితే దారుణంగా ఉంది. మనమే ఇంకొకటి దగ్గర ఆశ్రమంగా ఉన్నాం, మనమే ఎవరి దగ్గర అప్పు తెచ్చుకొని నెల గడిపోయిన స్థితి. ఇంకోటి మన బంధువు ఒకడు వచ్చి నువ్వు నన్ను పోషించమంటే ఏం చెప్తాం? ఓరే, నేను తినటానికే లేకపోతే నీకెక్కడి నుంచి పెట్టంట, మెడలో డోల్లాగా అంటాం. నేను నడవటానికే స్థలం లేదు, మళ్ళీ నువ్వు వచ్చి డోలు వేయమంటే వింటారు మెల్ల అంటాం కదా. కానీ ఆయన అలా, ఎందుకంటే నేను యెహోవా మందిరములో నివాసం చేస్తున్న వ్యక్తిని కాబట్టి, నాకు సమృద్ధినిచ్చే నా దేవుడు వీరిని కూడా పోషిస్తాడు. వాళ్ళందరూ అప్పులు తీర్చాడు ఆయన, వారందరికీ నివాసాలు ఏర్పాటు చేశాడు, వారందరికీ ఆహారం పెట్టాడు, వాళ్ళందరినీ చక్కగా చూసుకున్నాడు, ఎవరిని విడిచిపెట్టలేదు ఆయన. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో అలాంటి ఆశ్చర్య కార్యాలు దేవుడే చేస్తూ ఉంటాడు. ఇంకో మాట చెప్తాను, దేవుని సంబంధులు చేయవలసిన పనులు. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మాట గుర్తు వస్తుంది. 4వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4:11 వచనం. 13 చదువు ఒకసారి. 13 చదివింది. నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తము చేయగలను.
అపోస్తుడైన పౌలు ఒక చక్కని మాట ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఇక్కడ వినాలి బాగా. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే సమస్తమును చేయగలను అంటున్నాడు. చేపిస్తానన్నట్ల, లేకపోతే పలానోళ్ళు చేస్తారన్నట్ల, నాకు మాట ఇచ్చారు వాళ్ళు చేస్తానని చెప్పారన్నట్ల, నేను చేయగలను అంటున్నాడు. ఎటువంటి పరిస్థితులు ఆయన ఉండి ఆ మాట చెప్తున్నాడో తెలుసా? ఎటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడో తెలుసా? 11వ వచనం చదువుదాం ఒకసారి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. చాలా ఒక్క నిమిషం చదువుదాం. మొదటిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఏమై ఉన్నాడంట? ఆయన సంతృప్తి కలిగి ఉన్నాడంట. బాధ పెట్టుకోవట్లేదు, కష్టం పెట్టుకోవట్లేదు ఎవరి మీద, అసూయ పెట్టుకోవట్లేదు ఎవరి మీద, బాధపడట్లేదు, వేదన చెందట్లేదు, రోధించట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నా మొదటిగా సంతోషంగా ఉండటం నేర్చుకున్నాను అన్నాడు. రెండవది చదవమ్మా. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదు. అంటే కట్టిగా బీదవాడిగా ఉన్నాను, లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడిగా ఉన్నాను. హల్లెలూయా. నేను ఆ స్థితి తెలుసు, నాకు పైన స్థితి కూడా తెలుసు. తర్వాత ప్రతి విషయములోను అన్ని కార్యములోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును తెలుసుకొని ఉన్నాడంట. విశ్వాసులు చేయవలసిన పనులు ఇవన్నీ, మనమందరం చేయవలసిన పనులు. ఏ విషయంలో మనం దిగులు చెందకూడదు. ఎందుకంటే మన యందు ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. మనం దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతి కింద ఉంటే ఇవన్నీ ఎన్నొచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత లేమొచ్చినా, ఎంత కష్టం వచ్చినా వాటన్నిటి నుంచి అధికముగా మనల్ని హెచ్చించగల దేవుడు. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడండి. ఆయన ఎందుకు దిగులు పడాలి? అన్యుడి వల్లే మనం ఎందుకు వేదన చెందాలి? అన్యుడికి లేదు ఇటువంటి ధన్యత, అన్యుడికి లేదండి ఈ భాగ్యము, ఈ సంతోషము, ఈ ఆనందము. మీ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కసారి మోకరించి ప్రభువుని కలుసుకోండి. అబ్బా, ఆ కలుసుకునే ఆనందం, ఆ కలుసుకునే సంతోషం, ప్రభువుకు మన విషయం చెప్పుకున్నప్పుడు, ఆయన మన దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు ఎంత సంతోషం వేస్తుంది. మనకున్న కష్టం అంతా తీరిపోద్ది. ప్రభు పక్కనే కూర్చుంటాడు వచ్చి. అనుభవం ఉందా? ఎవరికైనా అనుభవం ఉందా? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కసారి ప్రభువును కలుసుకోవటం నేర్చుకోండి. గంటలు అవసరంలా. 1 గంట, 2 గంటలు, 3 గంటలు చేయమన్నట్లు నేను 1 నిమిషం చాలు. యథార్థ హృదయుడినై నీ సన్నిధిలో చూడండి. ఆ మాట యెషయా గ్రంథం 38వ అధ్యాయం 20 హిజ్కియాది మరణకరమైన రోగం వచ్చింది ఆయనకి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమొగుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు అయిపోయింది, ఇక నీకు ఈ రోజుతో ముగిసిపోయింది. చాలామంది అని ఉండొచ్చు, ఇక అయిపోయింది వీళ్ళ సంగతి, ఇక లేదు, ఇక వీళ్ళ పరిస్థితి లేదు అనుకుని ఉండొచ్చు. మనల్ని ఇక లేదండి, అయిపోయిందండి అని నవ్వుకుని ఉండొచ్చు. చాలామంది హేళనగా చేసి ఉండొచ్చు. కానీ హిజ్కియా దిగులు చెందల. ఆ మాట ఎప్పుడైతే ప్రవక్త వచ్చి చెప్పాడో, ఒక పాస్టర్ గారు వచ్చి చెప్పాడు, మనం అన్యులు చెప్తే లెక్క చేయమేమో కానీ దైవజనుడు చెప్తే భయం వేస్తలేదా?
భయం వేస్తుంది. ఒక విశ్వాసికి దైవజనుడు వచ్చి, నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈరోజు నువ్వు మరణం అయిపోతావు, లేకపోతే ఇక నీ జీవితం ఇంత, నీ కుటుంబం లేదు, ఇక నువ్వు అనుకున్న కార్యం జరగదని ఒక దైవజనుడు చెప్పాడు అనుకోండి, మనకి భయము కలుగుతుందా లేదా? భయం కలుగుతుంది. ఎందుకంటే దైవజనుడు మాటే దేవుని మాట. దేవుడే చెప్పమన్నాడు, వెళ్ళి అయిపోయిందని చెప్పు యెషయా అన్నాడు. ఇక చదువుకోమని చెప్పు సామాన్లు అన్నాడు. ఏదైనా ఉంటే లెక్కలప్పు చెప్పుకోమని చెప్పు వాళ్ళ పిల్లలకి అందరికీ అన్నాడు. కానీ హిజ్కియా భయపడలేదు. హిజ్కియా ఒక చక్కని ప్రార్థన చేశాడు. చదువమ్మా. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకోవటం అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఉండటం. గోడ తట్టు తిప్పుకోవటం అంటే ఆయన ఏదో మంచం మీద పడుకున్నాడో గోడ వైపు తిప్పుకున్నాడని కాదు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, అమ్మాయి ఒకసారి రా పలానా చోట దస్తావేజులు ఉన్నాయి తీసుకొని రా అనలా. పిల్లలందరూ వచ్చి నా దగ్గర కూర్చోండి రా, పలానా దగ్గర అయ్యి ఉన్నాయి, అప్పులు మనకి ఎన్ని ఉన్నాయి అని చెప్పలేదు. ఎవరి వైపు చూడలేదు. ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూస్తున్నాడు. తన ముఖమును ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రభువుతో ఒక్క నిమిషం గడిపితే చాలు. ఆయన ఏది ఆశిస్తాడో తెలుసా? నీలో నాలో నీ హృదయాన్ని వైపు చూస్తాడు ఆయన. నువ్వు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థన ఎలా ఉందో చూస్తాడు. గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం. ఈ ప్రార్థన చేయి చాలు. నీ జీవితంలో కార్యం జరగకపోతే అడుగు. ఈ ప్రార్థన చేయి. దేవుని కార్యాలు నువ్వు చేసావు కదా, దేవుని పని నువ్వు చేసావు కదా, దేవుణ్ణి అనేకుల యొద్ద ప్రచురం చేసావు కదా, ఆయన నామాన్ని ఘనపరిచావు కదా, ఎందుకు దిగులు పడతావు? ప్రభువా యథార్థవంతుడనై నీ సన్నిధిలో సత్యముగా నేను ఎలా ప్రవర్తించానో, ఎలా నడుచుకున్నానో, ఎలా జీవించానో, ఎలా అనేకుల్ని యొద్దకు నడిపించానో, ఎలా నా ధనాన్ని నీ కొరకు ఖర్చు పెట్టానో, ఎట్లా అయ్యా నీ నామాన్ని నేను ఘనపరిచానో కృపతో జ్ఞాపకం చేసుకో. అక్కడ ఆయన హెచ్చించే ప్రార్థన చేయలే. ఆయన దీన మనస్కుడై ఆయన బలిష్టమైన రెక్కల కిందకి వెళ్ళిపోయాడు అంతే. అది గోడ తట్టు తెప్పడం అంటే. ప్రభా ఏంటి నాయన ఎంత మోసం చేసావేంటి ప్రభా అనలా. నా ధనమంతా నీకు ఖర్చు పెట్టాను కదా అనలా. ప్రభా యథార్థవంతుడనై సత్యముగా నీ సన్నిధిలో నేను ఎలా ప్రవర్తించాను, దీన మనస్కుడై నీ కొరకు నేను ఎలా బ్రతికానో, అనేకుల్ని యొద్దకు ఎలా నడిపించానో కృపతో జ్ఞాపకం చేసుకుని ఆయన కృపతో జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్ళు విడిచాడంట. ఆయన కన్నీరు నేను అనుకుంటాను, ఆయన కన్నీరు ఆయన కంట్లో నుంచి అలా రావటంతోనే ప్రభు నలిగిపోయి ఉంటాడు. ఒక్కసారి హల్లెలూయా. వేదన చెంది ఉంటాడు ప్రభు. అమ్మో నా బిడ్డ ఎంత నలిగిపోతుంది, ఎంత వేదన చెందుతుంది, ఎంత వేదన చెందుతున్నాడు నా బిడ్డ. వెంటనే యెషయాని పంపిస్తాడు. యెషయా నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపో, వెళ్ళి చెప్పు నా సేవకుడికి ఇంకా నేను 15 సంవత్సరాల ఆయుష్పోతున్నానని చెప్పు. హల్లెలూయా. ఎంత ప్రేమ గలవాడో చూసారా మన ప్రభు, ఎంత ప్రేమ గలవాడో. అంటే ఆయన నీ కంటిలో నుండి నా కంటిలో నుండి అంత కన్నీరు వచ్చినా తట్టుకోలేడు. ఎప్పుడో తెలుసా? అది నీ హృదయము శుద్ధ అవ్వాలి, హార్ట్ఫుల్గా ఉండాలి హృదయం. ఇక ఏ చెత్త ఉండకూడదు హృదయంలో, ఎవరి మీద నువ్వు ఆధారపడకూడదంతే. దేవుడు నువ్వే, ఏ మనుష్యుడి మీద ఆధారపడకూడదు. నువ్వు చేయాలి అంతే, నువ్వే చేయాలి. నీవు తప్ప ఇంకెవరు చేయడానికి వీల్లేదు. ఆ ఘనత నీకు తప్ప ఎవరికి రాకూడదు. నువ్వు నిలబడి ఇక్కడ ఏమని సాక్ష్యం చెప్పాలి? నా దేవుడు తప్ప నాకెవరు సహాయం చేయలేదని చెప్పాలి. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా.
మనుషుల వైపు చూసినంత కాలము నీకు సహాయము రాదు. ఒకవేళ వచ్చిన ఆలస్యం అయిపోద్ది. ముసలం అయిపోతామేమో తెలియదు, ఏమైపోతామో తెలియదు, కానీ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అనేది నేను చెప్పలేను. నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడు. ఈ రోజునే నీ జీవితంలో కార్యము జరుగును గాక. నా దేవుడు గొప్ప కార్యం చేయగలడు ఆయన. ఎందుకంటే నాకు రావలసిన ఘనత ఏది అని అడుగుతున్నాడు ఆయన. నాకు రావలసిన మహిమ ఏది? దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన మహిమ, దేవునికి చెందవలసిన స్తుతి మరి ఎవరికి ఆయన ఇచ్చేవాడు కాదు. ఎవరి యొద్దకు వెళ్ళి నువ్వు ఘనపరిస్తే ఆయన తట్టుకునేవాడు కాడు. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న కుటుంబం నీది, నాది. అందుకే మనం దేవుని సంబంధులం. ఎవరంట మనం? దేవుని సంబంధం. దేవుని సంబంధులు చేయవలసిన పని అది. కనుక ఈ రోజున విన్న వాక్యాన్ని బట్టి ఒకవేళ నీవు కానీ నేను కానీ లోకములో ఆశపడి ఎవరో ఏదో చేస్తారని, మన జీవితంలో ఏదో కార్యాలు జరుగుతాయని, ఎవరికో చెప్పాం కదా వాళ్ళు మన పట్ల చూస్తామన్నారులే అని ఇంకా అలాంటి ఆలోచన కలిగి ఉన్నావేమో. ప్రియ సోదరి సోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రత్యేకంగా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. మోకరించు దేవుని దగ్గర. హిజ్కియా ఎప్పుడైతే తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకున్నాడో తన హృదయం పగిలిపోయిందంతే. ప్రభువా, నేను ఎలా నడుచుకున్నానో నువ్వు కృపతో జ్ఞాపకం చేసుకోయా అని ఏడ్చాడు. ఆయన కన్నీరు ఆయన చెంపల గుండా కారక ముందే జవాబు చేసింది. మనకెందుకు ఇవ్వడు దేవుడు? హిజ్కియా వలె హిజ్కియాని ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించడా? ప్రేమిస్తాడు. ఎప్పుడంటే నీవు నేను కూడా యథార్థవంతుడై ఉండాలి, సత్యవంతులమై ఉండాలి, ఆయన కొరకు నమ్మకమైన పాత్రగా ఉండాలి, సంతోషించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయనకి రావలసిన ఘనత ఆయనకు మాత్రమే చెందేటట్టు నువ్వు చేయాలి. అప్పుడు దేవుడు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన కుటుంబాల్లో అద్భుతం చేస్తాడు. దేవుడు చిన్న వాక్యము దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.